చంద్రవర్మ, నీ కుమార్తె శ్రీదేవి కారణజన్మురాలు. లోక కళ్యాణార్థం ఆమె వెళ్ళాలి, తన గమ్యం చేరుకోవాలి. అన్నా, నేను చేరవలసిన స్థలము ఇదే. రథాన్ని నిలుపమను. ఏది? నన్ను రా అంటూ పిలిచిన ఆ మధుర ధ్వని ఏది? ప్రేమ అమృత మందహాసంతో మనోహరమైన ఆ దివ్య రూపమేది? ఎక్కడ నా స్వామి? నా స్వామి ఎక్కడ? నా స్వామి ఎక్కడ? पद्मनाभं
साकारं गगनसदृशम् मेघवर्णं शुभांगम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिविद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथम्। నా స్వామి వచ్చేంత వరకు నేను ఇచ్చటని తపోనిర్తనవుతాను. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. సోదరా, మాత శ్రీదేవి సప్తగిరికి వెంచేశారు. ఇంతకాలానికి ఒక శుభసూచన కానవచ్చింది. అందువల్ల ఏమైంది? మన శాప విమోచనమైతే కాలేదు కదా. దానికింకా ఆగవలెను. అందులకై ఎన్నో కార్యాలు జరగవలెను. మాత శ్రీదేవి నేడే సప్తగిరికి వచ్చారు. తల్లి ధనలక్ష్మి కుబేరుని మాటకు కట్టుబడి అతని భాండాగారంలో చిక్కుకున్నారు కదా. ఆ మహాతల్లి ఆగమనం ఎన్నటికో. శ్రీహరికై వారిరువురూ సప్తగిరికి రావలేను కదా. ఆ పిమ్మటే మనకు శాప విమోచనమయ్యేది. అది ఏనాడు నెరవేరుతుందో, ఆ శుభగడియ ఎందున్నదో నేనింకా తాళలేకున్నాను. శిలారూపంలో ఈ కొండపై పాట్లు శ్రీహరికేల ప్రీతి. శ్రీహరి, నీవే గతి. అవును, నీవే గతి, నీవే గతి. తండ్రి, ఎందుకో వెంటనే రమ్మని ఆదేశించారు? ఏదైనా రాచకార్యమా? ఒక విధంగా రాచకార్యమే, మరో విధంగా మా కర్తవ్య పాలన. తండ్రి, కర్తవ్య పరిపాలనలో మిమ్మల్ని మించిన వారు లేరు. రాచకార్యాలను మీరెన్నడూ అలక్ష్యం చేయలేదు. లేదు శశాంక, ప్రస్తుత పరిస్థితుల్లో రాచకార్యాలు మరియు కర్తవ్య పాలనము రెండూ నా వల్ల సాధ్యం కాదు. ప్రభు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? శశాంక, ఇది వివాదాలకు సమయం కాదు. ప్రజల యోగక్షేమాల చింత మమ్మల్ని బాధిస్తోంది. అందులకే మేమొక నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఏమి నిర్ణయం? సింహాసనంపై కూర్చొనజేసి నీకు పట్టాభిషేకమనరించి మేము నిశ్చింతగా ఉండదలిచాం. ప్రభు, అవును కుమారా, నాకంటే చక్కగా నీవే ప్రజాపరిపాలన మనరించగలవనే నమ్మకం మాకున్నది. వద్దు ప్రభు, ఇంతటి నిర్ణయమా? మీరుండగా ఈ సింహాసనంపై నేను కూర్చోవటమా? కూర్చోవాలి శశాంక, అది నీ అధికారం, నీ కర్తవ్యం. ఎన్నటికైనా ఈ సింహాసనం నీదే కదా. లేదమ్మా,
సింహాసనంపై ప్రభువులు కూర్చుంటేనే దానికి శోభ. వారి పాలనలో దేశమెల్లా సుభిక్షంగా ఉన్నది. ప్రజలంతా ధర్మనీయతిని మీరక సుఖంగా బతుకుతున్నారు. సదా వారే అధికారంలో ఉండాలి. లేదు కుమారా, అశాశ్వతమైన ఈ బ్రతుకులో సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నేనే రాజుగా ఉండాలని నిరీక్షించుట మూర్ఖత్వం కాదా? ఎంతటి వారైనా అంతా ఈ నెల రుణాన్ని తీర్చుకొని పోవలసిందే కదా. మిగిలిన వారు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే. ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణమేమిటి? కారణం ఉంది తండ్రి. ప్రాణం కన్నా ఎక్కువైన శ్రీదేవి వియోగం వలన మాకు దేనిపైన ఆసక్తి లేదు. ఈ జగత్తే శూన్యమని మాకు అనిపిస్తోంది. ఇంతకు మించి హెచ్చు సమయం లేదన్న భావన కలుగుతోంది. మరణం మమ్మల్ని కబళించక ముందే నీకు రాజ్యాభిషేకం చేయాలని ఆరాటపడుతున్నాం మేము. అమ్మా, వద్దు, అదేమీ వద్దు. మృత్యువు మాటే వద్దు. మీ ప్రేమ వాత్సల్యాల అమృతం నాకు కావాలి. ప్రభువు బహుకాలం సింహాసనంపై కూర్చొని ప్రజలను పాలిస్తూనే ఉండాలి. శశాంక, దుఃఖంతో నలిగిపోతున్న మా హృదయాలు ఏ క్షణమందైనా నిలిచిపోవచ్చు. పట్టుదల వదిలేసి పట్టాభిషేకానికి ఒప్పుకో తండ్రి. వద్దమ్మా, వద్దు. తండ్రి, మీకేమీ కాదు. మీరు క్షేమంగా ఉంటారు. ఇప్పటి వలె ముందు కూడా రాజ్య పరిపాలన చెయ్యండి. వృధాగా ఏమేమో ఆలోచించక మీరు నిశ్చింతగా ఉండండి. శశాంక, మా మాట విను. పట్టాభిషేకానికి ఒప్పుకోనైనా. లేదు తండ్రి, మీరెన్ని చెప్పినప్పటికీ అది సాధ్యమే కాదు. నన్ను క్షమించండి. నేను వెళ్ళి వస్తాను. శశాంక, 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 ప్రభు, 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 ప్రభు. తండ్రి, 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 తండ్రి. అమ్మా, 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 తండ్రి, అమ్మా, తండ్రి, అమ్మా. తండ్రి. దయచేయండి.
పాంచాల నరేశులకు సుస్వాగతం. ఇలా విచ్చేయండి. ప్రణామాలు. దయచేయండి. తమ వంటి పెద్దలు మాపై కృపతో ఇంత దూరం దయచేసినందుకు ధన్యవాదాలు. తమ పూజ్య పితృలు ప్రియ మహారాజుకు మాకు మంచి స్నేహం. ఆనాడు మా సన్నిధికి వచ్చి కృప చూపారు. తమరప్పుడు చిన్నవారు, మనం కొత్తవారము కాము. మనది పాత సంబంధమే. ఇప్పుడు తమరు మానెలవుకు విచ్చేశారు. సంతోషం. తమరిని చూసి మాకు అంతే సంతోషమైనది. ఇక విశ్రాంతి తీసుకోండి. అనంతరం మాట్లాడుకుందాం. ఆస్థానమందు నా కోసం అనేకులు వేచి ఉన్నారు. ఎంతటి కర్తవ్యాపేక్ష! రాజంటే ఇలా ఉండాలి. మహామాత్యులు తమతోనే ఉంటారు. సెలవా? వెళ్ళిరండి. తండ్రికి తగ్గ తనయుడు. ఇలా దయచేయండి. పాంచాల నరేశ, ఆసీనులు కండి. మా ప్రభువులు రాజ్యభారాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నారు. అత్యల్ప సమయంలోనే ప్రజలందరి ప్రేమ వాత్సల్యాలని చూరగొన్నారు. ఉన్నత రాజవంశీయులు కదా మరి. అందుకే వారితో సంబంధం నెరపాలని వచ్చాము. అనగా మా కుమార్తె సుప్రియకు ఇతడే తగిన వరుడు. ఫలాలను స్వీకరించండి. అవశ్యం. తమరి అభిప్రాయాన్ని తెలియజేయనేలేదు. వేరే ఎవరైనా? అబే, అటువంటిదేమీ లేదు. ఇటు పైనే తమరు సెలవిచ్చిన విషయాన్ని గురించి యోచించాలి. మన రెండు సామ్రాజ్యములు ఈ సంబంధం వల్లనైనా ఒక్కటైతే మనలను ఎదురించేవారే ఉండరని ఆశిస్తున్నాం. నిజం నిజం. ఏ శత్రువు మన వైపు కన్నెత్తి కూడా చూడజాలడు. ఇదే మా మహదాశయం. అయితే పెండ్లి విషయంలో నేనొక్కడనే నిర్ణయాన్ని తీసుకోజాలననే విషయాన్ని తమరు గమనించాలి. అవును, అందరితో సమాలోచించి తెలియజేయండి. అలాగే, నేను వారితో చర్చించి అనంతరం మీకు తెలియచేస్తాను. మహాప్రభు, తమరు విశ్రమించండి. నేను మళ్ళీ కలుసుకుంటాను. అలాగే. అది సామాన్య ఆత్మ కాదు. ఆ మహాతల్లి యశోదామాత ఆత్మ. నా ముద్దు కృష్ణుడు నాకు దూరం అయ్యేనా?